ఫస్ట్ మనం శాతవాహనుల పరిపాలన గురించి తర్వాత చక్రవర్తి పాలన గురించి ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకి ముఖ్యమైనవి చూసుకునే వాటిల్లో ఇవైతే ఉన్నాయండి. కంపల్సరిగా శాసనాలు, శాతవాహన నిర్మాణాల గురించి, ఇంకా వాటి యొక్క సాహిత్యం గురించి, శాతవాహనుల యొక్క రాజుల బిరుదులు, గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు, శాతవాహన కాలం నాటి ముఖ్యమైన పన్నులు, గ్రామ స్థాయిలో ఉండే అధికారులు, బౌద్ధులు నిర్మించిన స్తూపాలు, చైతిక శైల్యాలు కంపల్సరీగా మనం చూసుకుని వెళ్లాల్సి వస్తుంది. శాతవాహనుల యొక్క గుర్తుంచుకోవాల్సిన విషయాలైతే ముఖ్యమైనవి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో 1 నుంచి 2 మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇవైతే కంపల్సరీగా చూసుకోవాలి. ఇవి చూడండి, శాసనాలు, శాతవాహనుల యొక్క నిర్మాణాలు ఇంకా ఉన్నాయండి. సాహిత్యం, శాతవాహనుల యొక్క బిరుదులు, గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు, శాతవాహనుల కాలం నాటి ముఖ్య పన్నులు, గ్రామ స్థాయిలో ఉండే అధికారులు, బౌద్ధులు నిర్మించిన స్తూపాలు, చైతిక శైల్యాలు అనమాట. ఇవన్నీ మనం చూసుకుని కంపల్సరీగా వెళ్లాల్సి వస్తుంది. ఫస్ట్ శాతవాహను యొక్క శాసనాల గురించి అయితే చూద్దాము. గుహ శాసనం మహామాత్రుడు, మేకధోని శాసనం 3వ పులోమావి, నానగఢ్ శాసనం నాగానిక, హంతిగుంప శాసనం ఖరవేలుడు, నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ, జునాగఢ్ శాసనం రుద్రదాముడు, విష్ణు నాసిక్ శాసనం 2వ రాజైన కృష్ణుడు, చినగంజం యజ్ఞశ్రీ శాతకర్ణి, నాగార్జునకొండ శాసనం విజయశ్రీ, కార్లే బాజా అమరావతి శాసనాలు 2వ పులోమావి, శాతవాహనుల నిర్మాణాలు, సాంచి స్తూపానికి దక్షిణ తోరణం 2వ శాతకర్ణి నిర్మించిన వారు. నిర్మాణం నాగార్జునకొండపై మహావిహారం నిర్మించిన వారు యజ్ఞశ్రీ శాతకర్ణి, విజయపురి పట్టణం నిర్మించిన వారు విజయశ్రీ శాతకర్ణి. శాతవాహనుల యొక్క సాహిత్యం విషయానికి వస్తే బృహత్కుత పైశాచికంలో రాశారండి గుణాన్యుడు. తర్వాత గాథా సప్తసతి ప్రాకృతం హలుడు, తర్వాత కథా సత్సాగరం సోమదేవ సూరి, శాతవాహనుడి గురించి ప్రస్తావించబడిందనమాట సోమదేవ సూరి కథా సత్సాగరంలో. తర్వాత కాతంత్ర వ్యాకరణం సర్వవర్మ, దీన్ని సంస్కృత వ్యాకరణం చేశారు. కామసూత్ర వాత్సాయనుడు కుంతల శాత గురించి కూడా ప్రస్తావించాడు. తర్వాత లీలావతి పరిణయం, ఇది ప్రాకృతంలో సాహిత్యం అండి. లీలాపరిణయం వచ్చేప్పటికీ కుతూహలుడు. విదేశీ రచన వచ్చేప్పటికీ మనకు మెయిన్గా ఇండికా మొగస్తానీసు. తర్వాత న్యాచురల్ హిస్టరీ వచ్చేప్పటికి పిన్లీ, ఏ గైడ్ టు జియోగ్రఫీ టాలమీ, శాతవాహన రాజులు బిరుదులు, మొదటి శాతకర్ణి దక్షిణ పదపతి, హలుడు కవివత్సలుడుని ఎవరని అంటారంటే హలుడుని అంటారండి. తర్వాత వాసిష్ఠిపుత్ర పులోమావి దక్షిణ పదేశ్వరుడు, యజ్ఞశ్రీ శాతకర్ణి త్రిసముద్రీశ్వరుడు. గౌతమిపుత్రి శాతకర్ణి బిరుదులకు వచ్చేప్పటికీ మనకి ఏకవర్ధనుడు, ఏకసూరుడు, ఏకబ్రాహ్మణ, వర్ణ సంకర్య నిరోధక, ఆగమ నిలయ, దక్షిణ సముద్రాధీశ్వర, సక సంహారి. తర్వాత బెనాటక స్వామి, క్షత్రియ ధర్మవర్ధన, ద్విజకులవర్ధన, త్రిసముద్రోదయ, పితావాహన. శాతవాహనుల కాలం నాటి ముఖ్య పన్నులు బాగా పండిన పంటలో 1/6 వంతు లేదా 18% అండి. ఖర అంటే కూరగాయలను తోటలపై విధించే పన్ను. కారుక అంటే వృత్తి సంఘాల వారు చెల్లించే పన్నును కారుక అంటారు. ఇసుల్క నీటి తీరువ పన్ను, నీటిపై విధించే పన్ను. విబలి యజ్ఞ యాగాదుల సమయంలో రాజు ప్రజలపై విధించే పన్ను. శాతవాహన కాలంలో రోమ్ దేశంలో ఎక్కువగా వ్యాపారం జరిగింది. తర్వాత గ్రామ స్థాయిలో ఉండే అధికారులు ఎవరెవరికి ఏ పేర్లు ఉన్నాయో చూద్దామండి. ప్రతిహారి అని ఎవరిని పిలిచేవారంటే రాజు ఆదేశాలను గ్రామ స్థాయికి తీసుకుపోయే అధికారిని ప్రతిహారి. లేఖక గ్రామస్థాయిలో ఉత్తర ప్రత్యుత్తరాలు. తర్వాత మహాతరహ గ్రామాధ్యక్షుడిని మహాతరక అంటారు. తర్వాత మహాదర్శక గ్రామస్థాయిలో మహాధార్మిక గ్రామస్థాయిలో
ధార్మిక వ్యవహారాలు చూసుకునేవాళ్ళు. తర్వాత బౌద్ధులు నిర్మించిన స్తూపాలు 3 రకాలు: ధాతుగర్భ స్తూపాలు, పారిభోజిక స్తూపాలు, ఉద్దేశిక స్తూపాలు. బుద్ధుడి శారీరక అవశేషాలపై నిర్మింపబడిన స్తూపాలు ధాతుగర్భ స్తూపాలు అంటారు. బౌద్ధ భిక్షువుల అవశేషాలు, వారు వినియోగించిన వస్తువులపై నిర్మింపబడిన స్తూపాలను పారిభోజిక స్తూపాలు అంటారండి. బుద్ధుడిపై భక్తి భావనలను తెలియపరుస్తూ బుద్ధుడు అవశేషాలు లేకుండా నిర్మింపబడిన స్తూపాలు ఉద్దేశిక స్తూపాలు. తర్వాత చైత్తిక శైలియాలు. చైత్తికవాదంలోని స్థానిక విభేదాల కారణంగా ఏర్పడిన ఉపశాఖీయులు అన్నమాట చైత్తిక శైలియాలు. కొండ శిఖరాలపై విహారాలను, చైతన్యాలను నిర్మించుకున్న చైత్తికవాదులను చైత్తిక శైలియాలు అని పిలిచేవారు. చైత్తిక శైలీలు ఆంధ్రదేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలువబడినవారు. బౌద్ధ మతంలో ఎక్కడ లేని చైత్తికుల విధానంను ఆంధ్ర బౌద్ధులు అనుసరించారు. పూర్వ శైలి అమరావతి ధాన్య కటకం. బౌద్ధ మతంలో ఎక్కడ లేని చైత్తికుల విధానాలు ఆంధ్ర బౌద్ధులు అనుసరించారు. పూర్వ శైలి అమరావతి ధాన్య కటకం, అపర శైలి నాగార్జునకొండ శ్రీపర్వతం, ఉత్తర శైలి జగ్గయ్యపేట, రాజగిరిక గుంటుపల్లి, సిద్ధార్థక గుడివాడ. ఓకేనండి, శాతవాహన కాలం ఉన్నటువంటి అతి ముఖ్యమైనవి అనమాట. మన శాతవాహనులకు సంబంధించిన ప్రతిదీ క్షుణ్ణంగా చదివిన తర్వాత ఇవి కంపల్సరీగా మనం చదువుకున్నట్లయితే ఈ యొక్క చాప్టర్ నుంచే మనకి 1 నుంచి 2 మార్కులు అయితే కంపల్సరీగా వస్తాయండి. ఇవన్నీ కంపల్సరీ గుర్తుపెట్టుకుని చదవండి. ఇంకా హిస్టరీలో సంబంధించిన ముఖ్యమైనవి నేనైతే ప్రతిదీ మీకు షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.